వీళ్ళేంటి ఇంకా రాలేదు? బన్నీ అంటే ఏంటి? అదే అటెండెన్స్ 65% తక్కువ ఉంటే నెక్స్ట్ ఇయరే. అయితే నేను చూసుకోవాలి. ఉండు క్యాంటీన్కి వెళ్ళేసిస్తా. క్యాంటీన్కి మళ్ళీ పోదు, వాళ్ళంతా అక్కడ ఉంటారు పదా. రిజల్ట్స్ అప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదురా పదా. అవునా పద చూసుకుందాం. చూడు రే బుద్ధుందా? ఆలోచిస్తున్నావా? మంది కింద ఎందుకు ఉంటుంది, పైకి పో. ఫస్ట్ అయిపోయినావురా. రోల్ నెంబర్ 25, పర్సంటేజ్ 25. అరే ఏమన్నా మన రైమింగే వేర్రా. 30%? నాకంటే 5% ఎక్కువరా. ఎప్పుడు వచ్చినావురా క్లాసులకి నాకు తెలియకుండా? ఏమోరా ఏదో గడ్బడి జరిగినట్టుంది. ఆగండి, హెచ్ఓడి మారాడంట. కొత్త హెచ్ఓడి ఖర్చు చేస్తాడంటరా. ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. మనం చదివే ఇంజనీరింగ్ కదరా, మేనేజ్మెంట్ ఎందుకు వస్తుంది? ఓరి శాఖ పంచులు ఎన్ని లేకపోతున్నాం పదరా నాయన. మీరు హెచ్ఓడిగా బాధ్యత తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ డీటెయిల్ లిస్ట్ మీద నేను సీరియస్ యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నా. తీసుకుందాం సార్. అటెండర్ సార్ పిలిచారా సార్? డీటెయిల్ లిస్ట్లో ఉన్న రోల్ నెంబర్ శిరీషారెడ్డి పిలు. సరే సార్. సార్ ఎందుకండి వీళ్ళు కనీసం 60% తెచ్చుకోకుండా? ఎందుకండి చదువులకి? రామ్మా, నువ్వు డీటెయిల్ లిస్ట్లో ఉన్నావు తెలుసా? షాక్లో కూడా తింటుంది ఏంటండి? ఇక్కడే కాదండి, క్లాస్ రూమ్లో కూడా 24 గంటలు తింటానే ఉంటుంది. క్లాసులకు ఎందుకు రాలేదమ్మా? నేను రోజు వస్తున్నాను. క్లాసులకు వస్తే ప్రజెంట్ చెప్పుకుంటే ఏం చేస్తున్నావు? నేను రోజు ప్రజెంట్ చెప్తూనే ఉన్నాను. 0.1% డీటెయినే రెడ్డింగ్ పెట్టేస్తున్నా. వావ్, 0.1% కూడా డీటెయిన్ చేస్తున్నారంటే యూర్ వెరీ స్ట్రిక్ట్ హెచ్ఓడి. మీరు మరి ఏ అమ్మాయి అది మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్ 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 అమ్మాయి హలో ఫోన్, మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయి. ఇంత కేర్లెస్ ఏంటండి? వెరీ కేర్లెస్ అండి. అసలు అవసరం లేదు ఇలాంటి వాళ్ళు. ఎందుకు అటేనర్రా? వసాల నాని అంటే వాళ్ళ ఫాదర్ వచ్చి మాట్లాడారు కదా. అది గసగసాల నాని అండి. ఏం నాని? ఆ అబ్బాయిని పిలువమ్మ, వసాల నాని. ఏం సార్ పిలిచారంట? హెచ్ఓడి. ఓ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏంటి 60% అటెండెన్స్ అంటే నీకు? వేసింది ఆయనే కదా సార్. అది వీడెప్పుడు సిఎస్సి బ్లాక్ దగ్గర ఉంటాడు సార్ 24 గంటలు. అక్కడేం పని అయ్యా బాబు నీకు? సార్ బాత్రూమ్ అన్నీ ఆ పక్క ఉన్నాయి సార్. అవసరం లేదు, ఎందుకు డీటెయిన్ చేసేద్దాం. ఆయన నంబర్ చెప్పు. డీటెయిన్ డాడీ నంబరా? దోండి ఫోన్ తెచ్చావు నువ్వు కాలేజ్కి? ఫైన్ ఫస్ట్ ఫైన్ కట్ తీసుకో సార్. 40,000 సార్. 3,000 ఫైన్ కట్ తీసుకో. ఎందుకు? ఫోన్ కాలేజ్ కింద తెచ్చా? ఇదేగా మీ నాన్న నంబరు? అదే సార్. స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. నమ్మితే నమ్మని, నమ్మకపోతే పోండి సార్. అదే మా నాన్న నంబరు. మరి మీ నాన్న లైన్లో ఉన్నాడు సార్. సార్ చూసారు సార్ మీ అబ్బాయి ఏం చెప్తున్నాడో? అది ఇలా ఉంది పరిస్థితి. మీరేమో మీ అబ్బాయి నమ్ముతున్నారు. ఇంటికి వెళ్ళాక సాగు కొట్టండి సార్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ మా. ఇంకా లేదు, ఇంకా ఇంటికి పో. నా చేతుల్లో లేదు, ఇంకా అయిపోయింది పో. అటెండర్ రోల్ నెంబర్ 5. అది నువ్వు కాలేజీ రావడం తీసుకోండి. పాత చూడు అనుకున్నావా? కొత్త చూడు ఇక్కడ. లాస్ట్ ఇయర్ తీసుకున్నారు కదా. అది లాస్ట్ ఇయర్ రూల్స్ మారిపోయాయి. ఏం సార్ ఫీవర్ రాకూడదా? ఫీవర్ రాకూడదా? ఇద్దండి సార్. ఫస్ట్ ఇయర్ జాండీస్, సెకండ్ ఇయర్ జాండీస్, థర్డ్ ఇయర్ జాండీస్, ఫైనల్ ఇయర్ జాండీసే. ఇంత కాదురా నీకు. ఏం సార్ ఆడుకుంటున్నారా? అవునరా, నీ లైఫ్తో కరెక్ట్గా ఈ ఇయర్ తీస్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అన్నీ ఒకేలాగా ఏదిద్దాం, ఏదో ఒకట్లే. థర్డ్ ఇయర్ మళ్ళీ నేను థర్డ్ ఇయర్లో కూర్చో. ప్లీజ్ సార్, ప్రమోట్ చేసిన వెరీ స్ట్రిక్ట్ చూడండి.
దండం పెడతా సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అవసరం లేదు, వెళ్ళిపో. రాసేహా నన్ను రాసేహా, వెళ్ళిపో. ఇంకా మెడికల్ సర్టిఫికెట్లు ఏంటండి? కూరగాయలు ఏమంటే అమ్ముతున్నారు మార్కెట్లో? 100 రూపాయలకి చేస్తున్నారండి బయట. టీ ఇప్పుడు ఎలా? టీ ఏంటండి ఎంత వరస్ట్ గా ఉంది? నాకు చాలా బాగుంది సార్. టీ సూపర్ రా. 4 నెలలు పళ్ళు తోముకోకపోతే టీ ఇంత టేస్ట్గా ఉంటుందన్నమాట. శ్రీనివాస్ వెట్టి. సార్ వీని చూడగానే నా మైండ్లో ఒక పాట వచ్చింది. ఒక పాట సంథింగ్ లైక్ ఉన్మాదే. వావ్ సూపర్ సార్. మీరు పాడండి. ఉన్మాదే. రండ్రా నా కొడకలారా, నన్ను డీటెయిన్ చేస్తానంటారా? లెక్చర్ లేదు, హెచ్ఓడి లేదు, సాగుంటుంది లేదు. అసలు ఈ దెబ్బతో ఎవరిని డీటెయిన్ చేయకూడదు. నన్ను డీటెయిన్ చేస్తావరా? సార్ అలా అనొద్దండి సార్. అనద్దేంట్రా? అసలు నేను ఎందుకు పిలిచాను తెలుసా? నువ్వు డీటెయిన్ రా. 47% అంటే నీకు అయిపోయింది. నేను అన్ని క్లాసులకు వచ్చాను సార్. ఎక్కడొచ్చారు? అన్ని క్లాసులకి వచ్చాడు సార్. ఎక్కడొచ్చినారు అన్ని క్లాసులకి? ఇదో చూడు, 6 క్లాసులు వచ్చినావు కరెక్ట్గా. 6 క్లాసులు. వాడు చూపు చూడండి సార్, వాడు ఎడ్ చూస్తున్నాడు చూడండి సార్. వాడు ఏంట్రా ఆ చూపేంట్రా? అందుకే నేను ఇందాక ఉన్మాదన్నా. గుర్తులేదా? మర్చిపోయావా? లాస్ట్ టైం కాలేజీ గడగడ వణికింది. ఉద్దేశపూర్వకంగానే విద్యార్థులు మీకు యాజమాన్యం మిమ్మల్ని రిటైన్ చేసిందంటారా, లేకపోతే ఏం జరుగుతుంది? ఉద్దేశపూర్వకంగానే జరిగింది సార్. ఒక్కొక్కరు వచ్చి మా క్లాసులో ఎలా మాట్లాడతారంటే, ఆయిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు మీ నాన్న, నువ్వు కూడా ఆయిల్ అమ్ముకోకూడదా అని. ఈసారి TV9 కాదు, బీబీసీని పిలుస్తా. సార్ ఇది పెద్ద ఇష్యూ అయ్యేలాగుంది, ఇంటర్ ఆపేద్దాం సార్. మీరు కూడా ఏంటి తీసుకున్నారు? మీరు కూడా అవసరం లేదండి, నేను రిజైన్ చేస్తాను. రే నువ్వు ఎంతమంది పిలిపించుకోరా రే చూసుకుందాం. సార్ మీరు ఉన్నాను సార్. సార్ యువర్ వెరీ స్ట్రిక్ట్ చూడి సార్. ఐ లైక్ యూ సార్. ఉన్మాద్ వెళ్ళిపోయాడు. చూసుకుందాం. గౌతమి చిత్ర అటెండర్. అమ్మా అది నువ్వు డీటైనా నాటకాలండి అన్ని, నమ్మకండి మీరు. ఆ బాబు అది నువ్వు క్లాస్లో నాకేం తెలియదు సార్. కన్ఫర్మ్ నాటకమే అది, వద్దు నమ్మకండి. నువ్వు ఎందుకమ్మా కాలేజీకి రాలేదు? అంటే అక్క పెళ్ళి ఉంది సార్. అక్క పెళ్ళప్పుడెల్లో బాబు పుట్టాక వచ్చావు కదా. నాకేం తెలియదు సార్. ఏం తెలియదేంటమ్మా? ఏంటండి మాటికంటే ఏడుస్తుంది? నాటకమే సార్, పడకండి మీరు. అయిపోయిందమ్మా, నువ్వు డీటెయినే. మీ నాన్నగారు ఫోన్ చేద్దాం. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి కుదరండి సార్. ప్లీజ్ సార్, ఇంకెప్పుడు చేయండి సార్. ప్లీజ్ సార్ మీరేం చెప్పండి సార్. హలో సార్, మేము దోచే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మీ అమ్మాయి గౌతమి లేదు? లేచిపోయిందా? లేచిపోలేదండి, అది మీ అమ్మాయి కాలేజీకి రావట్లేదంటే లేచిపోయి ఉంటుంది. కాలేజీకి రాదంటే లేచిపోయినట్టు కాదండి. దాన్ని పట్టుకొచ్చి పెళ్లి చేస్తా. పెళ్లి చేస్తారా? హలో అంతా మిమ్మల్ని, నాకు పెళ్లి చేస్తారు అంతా మిమ్మల్ని. అమ్మాయి గౌతమి ఒక నిమిషం ఉండు, నేను చెప్పేది అంతా మిమ్మల్ని. బాగా హట్ అయినట్టుంది. సూసైడ్ ఏం చేసుకో కదండి. అంత షార్ట్ ఫిల్మ్ యాక్టింగ్ లేదు సార్. ఏమన్నా అయితే నీ మీద వస్తాలే. నా పెళ్ళంట. నెల్లి ప్రశాంత్ నెల్లిని రమ్మను. ప్రశాంత్ నెల్లి సార్ పిలుస్తున్నారు. సార్ ఇంకా ఎవరు వచ్చారు? రమ్మను. రండి. రారా నెల్లికాయరా. నువ్వు డీటెయిల్ లిస్ట్లో ఉన్నావు తెలుసా? కాలేజ్కి ఎందుకు రాలేదు? అంటే మా నాన్న రైతు సార్, మాకు 1 ఎకరా పొలం ఉంది సార్. ఆ పొలం కరువు వచ్చిందని మా నాన్న బావులో దూకేశాడు సార్. చచ్చిపోయాడా? అంటే కరువు కదా, బావులో నీళ్ళు కాలు ఇరిగింది. అప్పటి నుంచి అన్ని నేనే చూసుకుంటున్నాను సార్. ఎవరు? ఈ రైతేనా? ఎవరు? నాన్న ప్లీజ్ సారీ నువ్వు కన్నా పక్కింటి వాళ్ళ నువ్వు కన్నా రైతు నేను నాన్న ప్లీజ్ నాన్న సారీ నాన్న. సాహిద్ బన్నీ పిలు. ఏం పేర్లండి? పిచ్చి పేర్లే అండి. ఎంత ఆల్రెడీకి కమినని లోపల వచ్చేస్తాడేంటండి? ఇంత పొగరు సార్. ఎంత తెలుసు అటెండెన్స్? 30%. తెలుసు సార్. రే
నిన్ను మాత్రం ఎంత అడుక్కున్నా నేను ప్రమోట్ చేయను రా. ఏం చేసుకుంటావు చేసుకో. ఎవరు అడుక్కుంటున్నారు సార్ మిమ్మల్ని? వీడికి అవసరం లేదు చదువు. రే నీకు అవసరం లేదు చదువు మానేరా. మా నాన్నకు కూడా ఇదే చెప్పండి సార్, చెప్తే అర్థం చేసుకోడు. ఏందో పిక్చర్ రాసిగా ఉన్నాడు సార్. ఇలా ఎన్ని క్లాస్కి వచ్చాయి చూడండి. ఈ 2 క్లాసులు కూడా వచ్చాను సార్. డాన్స్ సార్ 2 పడింది. ఇప్పుడు ఏంది ఇంకా 35% కావాలి. ఎవడేస్తాడు? మిగతా ఆప్షన్ కూడా వేసి కవర్ చేసి ప్రమోట్ చేసి పంపించేయండి సార్. ఇంకా లేదు సార్, అవసరం లేదు. ఇటీయండి, నేను రాసేస్తాను డీటెయిల్ అని. ఎంత బలుపు సార్ ఈ క్లాసులో. డీటెయినా సార్? పొద్దున్న తారకాన్ స్టేడియంకి జాయిన్కి వస్తారు కదా, అక్కడ మాట్లాడుకుందాం సార్. అసలు బెదిరిస్తున్నాడు ఏంటండి వాడు? సార్ వీడు చేసినా చేస్తాడు సార్. అవసరం లేదండి, నేను రిజైన్ చేస్తాను. మీరు పొద్దున్న జాగింగ్ కదరా, రాత్రి వాకింగ్ కూడా వస్తాడు. ఏం చేసుకుంటావు చేసుకో. మీరెందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు దీక్షితులు గారు? నేను ఉన్నాను కదండి. పొద్దున 6 గంటలకు వెయిట్ చేస్తుంటా, వచ్చేయండి మాట్లాడుకుందాం. అవినాష్ వారణాసి. ఇక్కడ ఎందుకు? వారణాసికి పంపుతాం. వెరీ స్ట్రిక్ట్ వారణాసిని బిలు. సార్ వీడు చూడండి సార్, వీడు ఎంత మాస్క్ అంటే అంత మాస్క్ వస్తాడు. అవునా? జాగ్రత్తగా ఉండాలి. కానీ పొట్టబాంద్రి ఈ అబ్బాయినా వారణాసి? వీడే సార్, వీడే అటెండర్. ఈ అబ్బాయినా? అవును సార్, నేనే సార్. ఏనన్నా 25% వచ్చింది. నిర్మలా మేడం క్లాసులు అన్నిటికీ వచ్చాను సార్. సార్ దేవత లాంటిది సార్. సార్ నమ్మద్దండి సార్, డ్రామాలు సార్ వీడు. బాబు చూస్తారు అనిపించడం లేదు, మీరు మరీ చెప్తారు సార్. 25 బలి తెచ్చుకున్నావు నాన్న. ఎలా అది? అంటే రైమింగ్ కోసం సార్. రైమింగ్ కోసమా? కానీ నేనేం చేయలేను నాన్న. నువ్వు ఎంత కట్టినామని నువ్వు డీటెయినే. సార్ ఎంత కట్టాలి సార్? 1000-2000 కూలి పని చేసుకొచ్చి కట్టేస్తాను సార్. వెరీ సాడ్. రే నటకిరీటి, నీ నటన యూట్యూబ్ ఆడియన్స్ అనుకున్నాం కదరా, హెచ్ఓడి కూడా ఫ్లాట్ చేసావురా. సార్ మరీ సార్ మీరు గమ్మన ఉండండి. ఆ అబ్బాయిని చూస్తారా? నమ్మద్దాను సార్. సార్ సారీ నాన్న. డీటెయిన్ చేయాల్సింది సార్. సార్ యువర్ వెరీ స్ట్రిక్ట్ హెచ్ఓడి సార్. సార్ సారీ నాన్న, అయినా నేను డీటెయిన్ చేయాల్సిందే. అదే దీనిగా ఇదంతా నటన. ఇదే కరెక్ట్. ఎవరిని పంపించాలో వాళ్ళని పంపిస్తా ఉండు. సార్ మీరు ఒరిజినల్ క్యారెక్టర్ వెరీ వైలెంట్. నేను చెప్తున్నాను సార్. అది షట్ డీటెయిన్ చేసాను సార్. ఎప్పుడైనా ఏందో చూపా తడిచ్చాను సార్. ఎవరో వచ్చారు, రమ్మను. కూర్చోండి మాట్లాడదాం. సిద్ధారెడ్డి తెలుసా? ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. ఐ వాంట్ టు టాక్ టు మిస్టర్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి రైట్ నౌ. ఎందుకంటారు? ఏమంటారు మా తమ్ముడిని? అంటే మీ తమ్ముడు ఎవరో తెలుసుకోకుండా ఎలా అంటారు మీరు? వాడే. ఐ వాంట్ టు టాక్ టు మిస్టర్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి రైట్ నౌ. పిలిపియండి. వాడే సార్ వీడు కన్ఫర్మ్ గా. ఏంది కొనుక్కుంటున్నారు? ఎవరున్నారో నిర్మలా మేడం ఒకసారి రండి. నిర్మలా మేడమా? ఎక్కడ? వైవా షార్ట్ ఫిల్మ్ మేము కూడా చూసాంరా. సార్ గెటప్ బాగుంది సార్. కొట్టదండి సార్ లూలి పోతుంది సార్. అయ్యో సార్ పని చెడిపోతుంది సార్. డ్రైవర్ లేదు సార్. అయ్యో అలాగే అంతా మేనేజ్ చేసారా? ఈడేంట్రా మళ్ళీ మేనేజ్మెంట్ అంటాడు. నేను కిటికీలోంచి క్లియర్గా చూసాను లేరా. మనం డీటెయిన్ చేసి ఏం చేస్తా అంటారా? వెళ్ళిపోయారు. డీటెయిన్డ్. భలే ముస్తాబైనాడు రా జమునా సర్కి చేనుగులాగా. యానా డీటెయిన్ అని ఫిక్స్ అయిపోయారా? లోపల కండనేషన్ 1000 రూపాయలు ఫిక్స్ అయింది. డబ్బులు రెడీ చేసుకొని పోండి. 1000 రూపాయల కండోనేషన్ కోసం ఇంత సగ చేస్తారా ఇలా? బన్నీ కండోనేషన్ అంటే ఏంటి? అదే నువ్వు నెక్స్ట్ ఇయర్ వెళ్ళడానికి నీ దగ్గర నుంచి 1000 రూపాయలు నొక్కడం అనమాట. అవునా? అవునంటుంది ఏందిరా పిచ్చిది. కండోనేషన్ అంటే ఎంత బాధ మీకేం తెలుసు? I know that feel bro. Yes bro. సినిమా రిలీజ్ అయింది రా పోతాం.
ఇలాంటి వాళ్ళ వల్లే కాండోనేషన్ కట్టేది. డీటెయిల్ కూడా అయ్యేది. సరే పాపా ఆగరా వస్తున్నామా టికెట్ నువ్వే పెట్టరా కాండోనేషన్ ఇస్తలేదు ఏది మాకు పోదామా.